ఇదేంటి ఏదో మీద పట్టట్టు బరువుగా ఉంది. నా పక్క కొంచెం పడుకున్నావేంటి? లే. చిన్న పిల్లలు అమ్మ పక్కలోనే నిద్రపోవాలి, లేకపోతే బూచోడొచ్చి ఎత్తుకుపోతాడు. నిన్నెవడెత్తుకెళ్తాడే? అలా ఎత్తుకెళ్ళాలంటే వాడికి ఎంత దమ్ము ధైర్యం కావాలి. నేను లేవను మమ్మీ. మమ్మీ పక్కలోదా పొన్ను పడుకుంటది. నీకంటే కొండ చిలువతో పాడుకోవడం బెటర్ కదే. లేవే. లే. నాందా లేవను మమ్మీ. మమ్మీ ఒక కథ చెప్పవా ప్లీజ్ మమ్మీ? రోడ్ రోలర్ కింద పడ్డట్టుంది కదా నా పరిస్థితి. లే, ఇంక కథేం చెప్తానే. సరే మమ్మీ, కన్ను ముడి కళ్ళుదా మూసుకుని పడుకో. ఏంటి కళ్ళు మూసుకుని పడుకోవాలా? మళ్ళీ తెల్లారి కళ్ళు తెరుస్తానా? లే ముందు. మమ్మీ లేవే. మమ్మీ దా బజ్జో మమ్మీ. దా మమ్మీ. మమ్మీ దా. చిత్ర లే. ఏమైంది మేడం? అది నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చింది? మీద కాలేసి చంపుతుంది. బయటకు తీసుకురావే. వద్దు మేడం, మీ మీద కాబట్టి ఒకటే కాలేసింది. అదే నన్ను చూస్తే 2 కాళ్ళు వేస్తుంది. నేను చచ్చిపోతాను మేడం. వచ్చు మేడం. ఇది చంపుతుంది. దీన్ని ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు. మమ్మీ మమ్మీ దా మమ్మీ బజ్జుకుందాం. దా దా మమ్మీ. మేడం, బకాసురుడు భోజనం చేస్తాను రా అని పిలుస్తున్నట్టుంది మేడం. లోపలికి వెళ్తే దాని టార్చర్ తట్టుకోలేం మేడం. మనం బయటే పడుకుందాం మేడం. సరే, అదే కరెక్ట్. నేను వాటర్ తాగొస్తాను, నువ్వు పడుకో. సరే. రుక్మిణి, నీకో విషయం చెప్పాలి. ఇవాళ మీరు చాలా మంచి టైంలో వచ్చారు. నీ కూతురు ఎంత పనిచేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? ఆ యమజ మెడలు వంచి ఆఫీస్కు బాస్ అయిందమ్మా. అంటే నీ కూతురు ఇప్పుడు ఆఫీసులో సర్వెంట్ కాదు, బాస్. అక్క, కంగ్రాట్స్ అక్క. చెప్పిన కంగ్రాచులేషన్స్ చాలే గాని పద, రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా. బావా, పద, చదువుకోవాలి కదా. పద, కూర్చో. నోట్ చేయి. అరే, ఏంది బిడ్డా, ఇంత మంచి విషయం నాకింతవరకు ఎందుకు చెప్పలేదు? మీరెప్పుడు ఇలాగే సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇది కాదమ్మా నిజమైన సంతోషం అంటే. మా అత్తయ్యని అర్జున్ బాబుని ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులా ఉంచాలి. ఆ యమజకు గుణపాఠం చెప్పాలి. అప్పుడే మనకి నిజమైన పండగ. అమ్మ రుక్మిణి, నేను వెళ్ళి పడుకుంటాను, మీరు కూడా వెళ్ళి పడుకోండి. నిద్రస్తుందా? పండుకో బిడ్డా, పండుకో. పడుకుంటానమ్మా. పండుకో.
మురుగనే వీటి కోసమే ఇంత నాటకంగా ఆడాను. యమ్మజా, రేపటి నుంచి నీకుంటది చూడు.